పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరకామణి కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తులో వేగం పెంచాలని సిఐడి, ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే పరకామణి లెక్కింపు అంశంలో విధి విధానాలు ఖరారు చేయాలని ఆదేశించింది. అటు తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది హైకోర్టు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ చంద్రన్, పరకామణి కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేసింది? పరకామణి కేసుకు సంబంధించి ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి డబ్బులు పక్కదావి పట్టడం అయితేనే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కోర్టు అంగీకరించదు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ భక్తుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానం మీద కూడా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈవోతో అంటే సరైనటువంటి నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు సూచన చేయడం జరిగింది. పరకామణి కేసు సందర్భంగా ఎటువంటి అంటే తదుపరి ఇటువంటి దొంగతనాలు జరగకోకుండా ప్రత్యామ్నాయ విధానాల మీద నివేదిక ఇవ్వాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే నిన్న ఇచ్చినట్టు నివేదికలో చూస్తే కనుక టీటీడీ ఇచ్చిన నివేదిక సరిగా లేదని చెప్పేసి ప్రత్యామ్నాయ నివేదిక ఇవ్వాలా అని చెప్పేసి కోర్టు స్పష్టం చేసింది. పరకామణిలో భక్తుల కాళ్ళకు పక్కదారి పట్టడం సహించలేమని న్యాయస్థానం స్పష్టం చేస్తూ భక్తుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత కూడా న్యాయస్థానం మీద ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఈవోతో చర్చించి మరోసారి ఈ కోర్టుకు తెలుపుతాము నివేదిక విషయంగా అని చెప్పేసి టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ కోర్టుకు చెప్పడం జరిగింది. కోర్టు ఏదైనా ఆదేశాలు ఇస్తే అమలు చేస్తామని టీటీడీ తెలిపింది. అయితే సలహాలు సూచనలు తెలపకుండా ఏం ఆర్డర్ ఇస్తామని చెప్పేసి ఏదైతే ఈ టీటీడీకి సంబంధించినటువంటి అధికారులతో కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. అప్పట్లో ఈ నిందితుల పాత్ర ఏమిటి అనేది కాకుండా పోలీసుల పాత్ర ఏమిటి, నిందితులతో పోలీసులతో కొలియుడయ్యారన్నటువంటి అనుమానాలు కూడా ఈ సందర్భంగా వ్యక్తమయ్యాయి. కొందరు పోలీసులు నిందితులతో చేతులు కలిపారని కోర్టు దృష్టికి కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. వారిపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా ఆదాయానికి మించిన ఆస్తులు పరిశీలించాలని చెప్పేసి ఏసీబీకి, సిఐడికి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ విజయ చంద్రన్. టీటీడీ పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేసు దర్యాప్తులో వేగం పెంచాలని ఇటు సిఐడి అలాగే ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.